సౌమ్య, ఏం చేస్తున్నావమ్మా? కజ్జికాయలు చేసుకుందామా? నేను వండి పెట్టనా, నువ్వు వండి పెడతావా? నేనే చేస్తాను అత్తయ్య. జనరేషన్ వేరు అన్నారు కదా, టేస్ట్లు వేరు అన్నారు కదా. జనరేషన్కి టేస్ట్లకి సంబంధమే లేదని నేను చూపిస్తాను. సరేనైతే నువ్వు చేసి పెట్టు, నేను తిని పెడతాను. సరేనా? సరే అత్తయ్య. దానికి కావాల్సినవి అయితే పంచదారలో యాలకులు తీసుకొని పొడి చేసుకున్నాను. ఒక చిన్న గ్లాసులో రవ్వ తీసుకొని దాన్ని కొంచెం పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు మైదా వేసుకొని ఒకసారి కలుపుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ 2 టేబుల్ స్పూన్లు బటర్ కానీ మీరు ఇందులో వేసుకొని బాగా కలుపుకొని చపాతీ ముద్దలాగా పావు గంట వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో కొబ్బరి కూర ఇక్కడ పెట్టుకున్నాను. ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి చూపిస్తున్నట్టుగా మీరు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీరు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు పక్కన పెట్టుకున్న ఈ ముద్ద అయితే ఉంది కదా, దీన్ని మీరు మరీ పలుచగా కాదు అలాగని మరీ మందంగా కాకుండా బాగా పాముకున్నాక నేను ఒక బాక్స్ పై కప్పు రౌండ్ కప్ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది. ఇప్పుడు స్టఫ్కి కొబ్బరికూరు షుగర్ పౌడర్ 2 కలుపుకొని స్టఫ్గా ఇప్పుడు షేప్లో అనమాట మీరు పెట్టుకొని, అచ్చు లేదు కాబట్టి నేను ఇలాగ అద్దుకున్నాను అనమాట. మా చివర్లు బాగా నొక్కు, లేదంటే నూనె ఎక్కువ తాగిస్తే రేపు డైట్ ఎక్కువ చేయవలసి ఉంటుంది. డైట్ చేయాలంటే ముందు ఫినిష్ చేయాలి అత్తయ్య. వేడి వేడి నూనెలో వేగిన తర్వాత అయితే కరకరలాడే కజ్జికాయలు రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.